విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35 వార్డులో కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి ఆదరణ పెరుగుతుంది. దీనిలో భాగంగానే శుక్రవారం 35వ వార్డు కృష్ణనగర్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, నాయ బ్రాహ్మణులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తారు. అనంతరం వంశకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాయ బ్రాహ్మణులకు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ రావాలి, పాలన మారాలి తల్లి. పిల్లల భవిష్యత్తు కోసం బాబు గారు, పవన్ కళ్యాణ్ అడుగడుగున కూడా మీకోసం శ్రమిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 35వ వార్డులో గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. ప్రత్యక్షంగా మీరే చూశారు. అందరి కోరిక ఒకటే, స్థానిక సమస్యలు ఎక్కడెక్కడే ఉండిపోయాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా మా సమస్య తీర్చిన పరిస్థితి లేదు. మా పిల్లలు ఎవరికి కూడా ఒక ఉద్యోగం లేదు. ఈ ప్రాంతం అసలు అభివృద్ధి లేదు. ఈ ప్రాంతం అంతా పొల్యూషన్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ కోరికలు వాళ్ళ సామాన్యుల కోరికలు, ఇవన్నీ కూడా ఏం పెద్ద కోరికలు కూడా కాదు. మౌలిక సదుపాయాలు కల్పించాలి, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయాలి, మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, మాకు ఇళ్ళ సమస్య తీర్చాలి. ఇవి కూడా తీర్చిన పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి నేను హామీ ఇచ్చాను. మా ప్రభుత్వం రాగానే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మీ సమస్యలు తీర్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాం, చేసి తీరుతామని కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొన్న చెప్పిన గ్రీన్ సిటీగా చేస్తాం, ఒక గోల్డ్ సిటీగా చేస్తామని హామీ ఇచ్చున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. మేమేమో లంచాలకో లేకపోతే పైరులకు పడే వ్యక్తులం కాదు. కాబట్టి ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజాభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. ఇకపోతే ఈ విశాఖపట్నం కానీ ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే ఏకైక లక్ష్యంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక రోడ్డు లేదు, ఎక్కడన్నా చిన్న చిన్న ఐటీ కంపెనీలను వస్తాయి కూడా అవి లేవు. మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక, నిరుద్యోగ సమస్యతో. ఎక్కడన్నా వచ్చినా అటు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రం కానీ మా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలే తండోపతండాలకు వచ్చి స్వాగతం పలుకుతూ ఆర్తరిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి ముందుండి 100% గతంలో ఏ నాయకుడు చేయని విధంగా చేసి మనం తీరుతాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి అధ్యక్షుడిగా మన వంశీకృష్ణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ప్రజలు మంచి స్పందనతో వస్తున్నారు. 3 పార్టీ వాళ్ళు కూడా కుటుంబీకులుగా, ఒక ఉమ్మడి కుటుంబీలుగా 3 పార్టీలకు వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని పెట్టే వ్యక్తిని ఈ కాన్స్టిట్యూషన్లో దక్షిణ నియోజకవర్గంలో మట్టుగా ఎటువంటి అసంతృప్తులు, గొడవలు ఏ కార్యకర్తలు లేక 3 పార్టీ వాళ్ళు కూడా పనిచేసి ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా గెలిపించాలని 3 పార్టీ వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఒకటే, ప్రజలకు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేస్తాం, ఎప్పుడు ఈ గవర్నమెంట్ని కూలగొడతాము, ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుందో, నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది, ఆ గవర్నమెంట్ గుంటూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టే క్యాండిడేట్ల గుంటూ ఎదురు చూస్తున్నారు. 175 కాన్స్టిట్యూషన్లో కానీ 160 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుంది. ఉమ్మడి కూటమిగా వచ్చి గవర్నమెంట్ పాలన చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గత శనివారమే 35వ వార్డులో ప్రచారం అనేది స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, వంశీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, వంశీ గారు కావాలని కోరుకుంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. వార్డు కానీ, నియోజకవర్గం కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. ఈ ప్రజలందరూ కూడా గడప గడపకి వెళ్తున్నాము, మంచి స్పందన వస్తుంది.
ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు, వాసుపల్లి మాకు వద్దు, వంశీయే ముద్దు అని చెప్పేసి మాట అయితే చెప్తున్నారు. ఈసారి అధిక మెజార్టీతో గెలిపించుకుంటాము వంశీ గారిని అని చెప్పేసి ప్రజలు స్వతహాగా కూడా ఆరతులతో పువ్వులతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన వస్తేనే సౌత్ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన విజయం అయితే ఖరారు అయిపోయింది. మేమంతా పాకులాడేది మాత్రం ఒక్క మెజార్టీ కోసమే, ఎంత మెజార్టీ రావాలని దాని మీద ఇప్పుడు మనం దృష్టి పెట్టాము. విజయం అయితే పక్కా ఖరారు అయిపోయింది. దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా వంశీ గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్ని వార్డుల్లో కూడా పర్యటన జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా జరిగే స్పందన ఏ రకంగా అంటే ఈరోజు వంశీ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఓటేసి గెలిపించాలన్న కారణాలు ఈ యొక్క చెత్త పన్ను ఎప్పుడైతే వేశారో ఈ చెత్త ప్రభుత్వానికి, అలాగే ఇంటి పన్ను కానీ, వాటర్ ట్యాక్సే కానీ, కరెంటు బిల్లుల విషయంలో కానీ, అలాగే నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, అలాగే ప్రతిదీ గ్యాస్ సిలిండర్లో కానీ, నిత్యావసర వస్తువుల్లో పనికొచ్చే సామాన్యుడికి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అమాంతం పెరిగిన దానివల్ల, నిత్యావసర రేట్లు పెరిగిన దానివల్ల ప్రతి సగటు మనిషి కూడా బడుగు వర్గాలకి అన్నం తినడానికి 3 పూటలకి ఉండే విధానానికి ఎంతో కరువు అవుతుంది. అటువంటి పాలన చేస్తున్నారు. కాబట్టికే జనసేన పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలు తీసుకున్న నిర్ణయమే ఈరోజు మేము పార్టీకి వెళ్ళడానికి కారణాలు.